సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల పైనైతే కేసీఆర్ గారి పైన సీబీఐ కేసు నమోదు చేస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు దీనిపైన కవిత గారు రియాక్ట్ అయిపోయారు. గత కొంతకాలం నుంచి కూడా కవిత గారు రెబెల్‌గా మారి బీఆర్ఎస్‌లో ఉన్న కొంతమంది నేతల పైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా హరీష్ రావు గారి పైన చేశారు. సో, ఈ కాళేశ్వరం అవకతవకల్లో మొత్తం కూడా మెయిన్ హరీష్ రావు గారే. కేసీఆర్ గారికి ఏం తెలీదు. ఆయన వల్లే ఇప్పుడు కేసీఆర్ గారికి ఇటువంటి పరిస్థితి పట్టింది అని చెప్పేసి చెప్తుంది. అసలేం జరుగుతుంది బీఆర్ఎస్‌లో? మరి కవిత గారి కామెంట్స్ పైన మీ రియాక్షన్ ఏంటి సార్? అంటే ఈ ప్రయాణం అంతా చూస్తుంటే కవిత గారు పార్టీలో అంటే సీరియస్‌గా ఆవిడ రాజీనామా చేయబోతున్నారు అనే వార్త కూడా ఒకటి సర్క్యులేట్ అవుతోంది. అవును. ఆవిడ ఏ క్షణమైనా రాజీనామా చేయవచ్చు, ఈ రోజా రేపా అనే చర్చ జరుగుతోంది. తర్వాత ఆవిడ ప్రయాణం ఎటు అనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తోంది బయట. మేబీ ఆవిడ కాంగ్రెస్ వైపు వెడతారా అనేది ఒక చర్చ. అయితే దీనికంటే కూడా కీలకమైనది ఏంటంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిన్న సుదీర్ఘంగా అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఫైనల్గా ఇది సిబిఐకి అప్పచెబుతున్నాను అనే మాట ప్రకటించేశాడు ఆయన. అయితే ఆ ప్రకటన చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది ఊరికనే రాలేదు ఈ ప్రకటన అనేది. అంటే కేసీఆర్ని బీఆర్ఎస్ని బీజేపీకి ఇరికించే ప్రయత్నంలో భాగంగా ఈ డైలాగు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చి ఉండొచ్చు అనేది నాకు అనిపించిన మాట. అంటే ఇరికించటం, చంద్రబాబు నాయుడిని ఎలాగైతే జగన్ ఇరికించాడో ఆ తర్వాత ఆయన బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళటం మనం చూసాం. అలా కేసీఆర్ని బీజేపీకి ఇరికించడం కోసం సిబిఐ అనేటువంటి ఒక నిఘా సంస్థ పేరు, ఓ దర్యాప్తు సంస్థ పేరు ప్రస్తావించాడా అనేది ఓ సందేహం. అది నిజమే అని నేను నమ్ముతున్నాను. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి కనిపించినప్పటికీ నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ప్రసంగాల్లో మెజారిటీ రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలన్నీ కూడా కొంత భారతీయ జనతా పార్టీ గైడెన్స్లో నడిచినట్టుగా అనిపించింది. బీజేపీ వాళ్ళు ఎవరు పెద్దగా రియాక్ట్ కాలేదు, స్పందించలేదు, వాళ్ళకి అనవసరం అన్న పద్ధతిలోనే వ్యవహరించారు. కానీ ఈరోజు కౌన్సిల్లో అదే చర్చ వచ్చినప్పుడు అక్కడ సభ్యులు చాలా కాన్షియస్గా ఒక నినాదం ఇచ్చారు. ఇది అంటే మోడీ చంద్రబాబు గైడెన్స్లో రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపించింది అని స్లోగన్స్ ఇచ్చారు అక్కడ. అది నిజమే అనుకుంటున్నాను నేను. కొంత వాస్తవం ఉంది, దాని వెనకాల ఉండే అవకాశం ఉంది. అంటే ఏదో పద్ధతిలో సిబిఐలో ఇరికిస్తే, ఒక కేసులో ఇరికిస్తే ఆ తర్వాత కంట్రోల్లో తీసుకోవడం ఈజీ అవుతుంది. కేసీఆర్ అన్కంట్రోలబుల్. అంటే ఈ రోజున ఆయన ఒకలా స్పందిస్తాడు, రేపు ఇంకోలా స్పందిస్తాడు. ఎప్పుడూ కూడా తనకంటూ ఒక స్పేస్ పెట్టుకుంటాడు. అలా స్పేస్ లేకుండా ఎప్పుడు అడుగేసినటువంటి చరిత్ర లేదు ఆయనకి. ఆయన కాంగ్రెస్కి చాలా అనుకూలంగానూ మాట్లాడాడు ఒక దశలో. అంటే తెలంగాణ సిడబ్ల్యూసి సమావేశం తెలంగాణ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఆయన కాంగ్రెస్ పట్ల చాలా ప్రేమ ప్రదర్శించాడు. ఆ ప్రేమ నిజమేనేమో అని సోనియా గాంధీ గారు బలంగా అనుకుంటున్న టైంలో ఎన్నికల తర్వాత ఆయన ఇమ్మీడియట్గా రూట్ మార్చాడు. ఇలా తనకంటూ ఒక స్పేస్ ఉంచుకుని వెళ్ళే నాయకుడు ఆయన. అలాంటిది ఆయనకి ఆ స్పేస్ లేకుండా చేయడానికి ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేస్తుందా భారతీయ జనతా పార్టీ? అందులో భాగంగానే నిన్న సిబిఐ ప్రస్తావన చేశాడు అనేది ఒక డౌట్. ఈ ప్రయాణం చూస్తే, ఈ ప్రయాణం ఇప్పుడు ఆవిడ హరీష్ రావు మీద దాడి చేయటం అంటే కాళేశ్వరం వలన ప్రయోజనం ఉందా అనే దాన్ని పక్కన పెడితే కాళేశ్వరం మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. దానివలన ప్రయోజనం ఏమీ లేదు. అదొక అంటే మనకి పురాతన దేవాలయం లాగా అలా మిగిలిపోతుందేమో అనేటువంటి సందేహం చాలామందిలో ఉంది. కావచ్చు. కానీ అసలు ఈ ప్రాజెక్టులు అన్నీ ఎలా మొదలైనాయి? జలయజ్ఞంలో మొదలైనటువంటి ప్రయాణం ఇది. వైఎస్ జలయజ్ఞంలో మొదలైనటువంటి కార్యక్రమం. జలయజ్ఞం పేరుతో ఆయన చాలా ప్రాజెక్టులకి బూజు దులిపి రకరకాలుగా వాటిని రెనోవేట్ చేసి ఆయనదైన పద్ధతిలో ఆయన ఒక డిజైన్ చేసుకున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. దాని వెనకాల కూడా మనీ స్పిన్నింగ్ అనేటువంటి ఆలోచనే కీలకం. మనీ స్పిన్ చేయటం ద్వారా ఈ జలయజ్ఞం, ధనయజ్ఞం అనే మాట చాలా పాపులర్ అయింది ఆ రోజుల్లో. నిజమే, అది ధనయజ్ఞమే. ధనము అలాగే జలము రెండు. ధనము తమకి, జలం ఎంతో మేరకు, ఏదో మేరకు జనాలకి అన్న పద్ధతిలో తయారు చేసినటువంటి పథకం అది జలయజ్ఞం. ఆ జలయజ్ఞం కింద మొదలైనటువంటి హంద్రీనివా
ప్రాజెక్టు, ఆ సుజల స్రవంతి ఆ అకౌంట్లో వచ్చిందే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్. ఆ రోజున ఉన్న సందేహాలు ఆ రోజున ఉన్నాయి. ఆ రోజున చాలా రకరకాల పద్ధతుల్లో మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ప్రభుత్వానికి గోదావరి జలాల పంపిణీకి సంబంధించిన గొడవలు ఆ రోజున ఉన్నాయి. రకరకాల సందేహాల మధ్య అది మొదలైంది, ఏదో నడుస్తోంది. అయితే దీనివలన అంతిమంగా లబ్ధి పొందేది ఎవరు, ఏమిటి అనే దాని దగ్గర ఎవరి గొడవలు వాళ్ళకు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే అవినీతి అనేది మనీ స్పిన్ చేయటం కోసమే ఏ ప్రాజెక్ట్ అయినా జరుగుతుంది అనేటువంటి ఒక నూతన ఆర్థిక విధానాల సందర్భంగా పుట్టినటువంటి ఒక ఐడియాలజీ ఫ్రేమ్వర్క్లో చూస్తే ఇలాంటి ప్రాజెక్ట్ ఎవరు చేసినా అది కాంగ్రెస్లో మొదలైనటువంటి ప్రాజెక్టే, అది తర్వాత వీళ్ళ చేతిలోకి వెళ్ళి పేరు మారింది. అలా ఏదో ఒక కాన్స్పరసీ నడుస్తోంది దీని వెనకాల అనే డౌట్ వచ్చినప్పుడు ఈవిడ ప్రయాణం ఏమిటి అన్నప్పుడు ఈవిడ కాంగ్రెస్లోకి కాలు పెడతారా, బీజేపీ వైపు టర్న్ తీసుకుంటారా అనే చర్చ ఉంది. రాజీనామా స్థిరపడిన తర్వాత ప్రాంతీయ పార్టీ పెట్టే ఆలోచనలు ఆవిడ చేస్తారని నేనైతే అనుకోవడం లేదు. కానీ ఆవిడ ఏదో ఒక జాతీయ పార్టీ వైపు టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది అనే స్పెక్యులేషన్ అయితే నడుస్తోంది. ఆ స్పెక్యులేషన్ నేపథ్యంలో షర్మిల పోషించినటువంటి పాత్ర ఈవిడేమైనా నిర్వహించే అవకాశం ఉందా, అసలు ఏమిటి గొడవ, ఇది కూడా ఆస్తుల తగాదా అయినా అధికారానికి సంబంధించిన గొడవ అనేది కూడా ఒక చర్చ ఉంది. రకరకాల సందేహాలకి ఇప్పుడు కవిత గారు కేంద్రంగా మారుతున్నారు. ఈ మారుతున్నటువంటి సందర్భము ఆవిడ ఒక స్పేస్ ఉంచుకునే ప్రయత్నం చేస్తోంది. దాదాపుగా కేసీఆర్ గారి స్ట్రాటజీనే ఇది కూడా. అంటే కేసీఆర్ని ఎక్స్క్లూడ్ చేసి మిగిలిన వాళ్ళ మీద విమర్శ చేయటం అంటే తను ఆ ఏరియాలో కూడా ఒక స్పేస్ ఉంచుకోవటమే. రేపొద్దున ఈ రకమైన అభిప్రాయాలు చాలామంది టాక్స్కి వెళ్ళినప్పుడు కేసీఆర్కి ఒక ఆప్షన్ ఉంది, ఏంటమ్మా ఇది అని మాట్లాడటానికి ఆయనకంటూ ఒక ప్లేస్ ఇచ్చింది ఆవిడ. ఆ ప్లేస్ ఇచ్చింది కాబట్టి ఆయన పిలిచి మాట్లాడితే ఇది సెటరైట్ అయితే కావచ్చు కూడా. పూర్తిగా తను బయటికి వెళ్ళిపోతున్నట్టుగా కూడా సూచనలు వదలలేదు ఆవిడ. ఒక లింకు అలా పెట్టింది. ఇప్పటికీ స్టిల్ ఈ ప్రకటనలో కూడా అది ఉంది. ఆ మార్జిన్ ఇచ్చి ఆ స్పేస్ ఉంచుకుని మాట్లాడుతోంది ఆవిడ. కాబట్టి ఆవిడ ఏదైనా జరగచ్చు, ఈ లోపల సెటిల్ జరగచ్చు. ఈరోజు సెటిల్మెంట్ మాట్లాడి ఆవిడని మళ్ళీ తిరిగి పార్టీలోనే యాక్టివేట్ చేయవచ్చు. ఈ ప్రకటనలన్నీ ప్రపంచం మర్చిపోతుంది. ఆవిడ అంటే ఆ సందర్భంలో అలా అంటే అభిప్రాయాలు కలిగినాయి నాకు. ఆ తర్వాత నేను మాట్లాడి క్లారిఫికేషన్ పొందాను. ఏం జరిగినా మేము పార్టీని పరిరక్షించుకోవడానికి ముందుకు కదులుతాం, కలిసి కదులుతాం, దీని వెనకాల జాతీయ పార్టీల కుట్రలు ఉన్నాయి, ఇలా మాట్లాడవచ్చు రేపొద్దున. లేదు ఇదే స్టాండ్తో ఆవిడ కాంగ్రెస్తో ట్రావెల్ అవ్వచ్చు, ఇదే స్టాండ్తో ఆవిడ బీజేపీతో ట్రావెల్ అవ్వచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి గేమ్ ఆడుతున్నాయో అనేటువంటి ఒక సందేహం మధ్య నిన్న సిబిఐ మాట వచ్చింది అక్కడ. సో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సిడబ్ల్యూసి సమావేశంలో మాట్లాడటానికి కూడా భయమేస్తోంది అనేటువంటి పరిస్థితిలో నిన్న రాహుల్ గాంధీ గారి ప్రస్తావన కూడా వచ్చింది సభలో. రేవంత్ రెడ్డి గారు ఆయనకు తెలియకుండా నేనేమీ మాట్లాడను, ఏమీ చేయను ఇవన్నీ చెప్పాడు. అయినప్పటికీ సిబిఐ ప్రస్తావన వచ్చినప్పుడు ఎక్కడో ఒక డౌట్ అయితే చాలామంది బుర్రల్లో రొటేట్ అవుతోంది. చూడాలి ఈ మొత్తం కాళేశ్వరం సినిమా ఎటువైపు టర్న్ అవుతుంది అనేది ఒక 2-3 డేస్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.